ఆంధ్రప్రదేశ్ స్టేట్ వైడ్ అక్కినేని నాగార్జున నాగ చైతన్య అఖిల్ సేవా సమితి విశాఖ శాఖ సారథ్యాన పోలీసు బ్యారక్స్ ప్రాంగణంలోని పాపా హోంలో నాగ చైతన్య పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ హోంలో కేక్ కట్ చేసి పిల్లల సమక్షంలో నాగ చైతన్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు అందించారు. పిల్లలకు పండ్లు, రొట్టెలు, దుప్పట్లు పంపిణీ చేశారు. అక్కినేని సీనియర్ అభిమాని నవీన్ ప్రసాద్ను అసోసియేషన్ సభ్యులంతా ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ 2006 సంవత్సరం నుంచి ఏటా క్రమం తప్పకుండా నాగ చైతన్య పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తూ వస్తున్నామని అసోసియేషన్ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో నవీన్ ప్రసాద్, అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బి రాము యాదవ్, ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్, సిటీ వైడ్ అక్కినేని నాగార్జున ఫ్యాన్స్ అధ్యక్షులు బిఆర్ దాస్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు నవీన్ ప్రసాద్ అండి. అక్కినేని నాగేశ్వర గారి అభిమాని. యాదవ్ నాగ చైతన్య బర్త్డే 20 సంవత్సరాలు బట్టి చేస్తున్నాడు. అక్కినేని నాగ చైతన్య గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నా పేరు బి రాము యాదవ్ అండి. ఏపీ స్టేట్ వైడ్ అక్కినేని నాగార్జున ఫ్యాన్స్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. మేము నాగ చైతన్య బాబు సినిమా పరిశ్రమలకు రాకముందు నుంచి 2006 నుంచి కంటిన్యూగా 1 సంవత్సరం కూడా గ్యాప్ లేకుండా ఇంతవరకు 20 సంవత్సరాలుగా ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ మేము ఈ అనాథ ఆశ్రమంలోని గట్టా జరుపుకోవడం మాకు ఆనవాయితీ అండి. అలాగే ఈ 2025 సంవత్సరం ఈరోజు కూడా ఈ పాపా హోంలోని ఈ అనాథ పిల్లలకి ఈ ఫ్రూట్స్ పంచడం, రొట్టెలు పంచడం, చలిరగ్గులు పంచడం ఈ కార్యక్రమం పెట్టుకున్నామండి. మాకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మా గురువర్యులు నవీన్ ప్రసాద్ గారికి అన్ని వేళ మేము రుణపడి ఉంటామండి. ఈ కార్యక్రమం ఎంతో ఘన విజయం చేసిన మా అభిమానులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. అలాగే మా హీరోకి 10 కాలాల పాటు చల్లగా ఉండాలని, 100 సంవత్సరాలు జన్మదిన వేడుకలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ కోరుకుంటున్నాను. కె శ్రీనివాసు, ఆంధ్రప్రదేశ్ అక్కినేని నాగార్జున నాగ చైతన్య అఖిల్ సేవా సమితి విశాఖపట్నం. ముందుగా మా హీరో అక్కినేని నాగ చైతన్యకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే రాబోయే రోజుల్లో ఇప్పటికి 20 సంవత్సరాలు చేస్తున్నాం. ఇంకో 20 సంవత్సరాలు కూడా మా రాము యాదవ్ ఆధ్వర్యంలో ఇలాంటి మంచి కార్యక్రమాలు జరగాలని మనసారా కోరుకుంటున్నాను. అందులో ఈరోజు ఇంకో ఇదేంటంటే మా అందరికీ మా గురు బ్రహ్మ నవీన్ ప్రసాద్ గారికి ఏదో చిన్న సత్కారం జరగడం ఎంతో ఆనందంగా ఉంది.